నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ కిచెన్. నేను ఇప్పుడు మన తోటకూర పులుసు చేసే కదండి, అలాగే ఇవాళ సేమ్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి రెసిపీని. తోటకూర పులుసుని ఓ 2-3 డేస్ అయినా ఉంటుంది, బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేను చేస్తున్న గోంగూర పులుసుకి సేమ్ పచ్చిపప్పు కావాలి. దీన్ని నేను నానబెట్టుకొని కడిగి అట్టి పెట్టుకున్నాను. గోంగూర కడిగి అట్టి పెట్టా. దీంట్లో కావాల్సింది చింతపండు, ఉప్పు, ఉల్లిపాయలు చూడండి, కుక్కర్లో పెడతాయి కాబట్టి పెద్ద పెద్దగా, అంటే విడివిడిగానే పాయలుగా ఉంటాయి, కాకపోతే కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. అదే విడిగా మీరు పొయ్యి మీద డైరెక్ట్గా వేసుకుంటారంటే కొంచెం సన్నగా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇవి చూడండి చాలా పెద్దగా ఉన్నాయి, చూడండి విడిపోలేదు. అలాగే పచ్చిమిరకాయ, కరివేపాకు అండ్ చిన్నుల్లిపాయలు, ఇంకొంచెం కావాలంటే మీరు తీసుకోవచ్చు, నేనైతే కొంచెం తక్కువ వేస్తాను. మెంతులు. అది ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్లో పెట్టేసి ఈ పప్పుని 3 to 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకొని మళ్ళీ తీసి స్టవ్ మీద ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు గోంగూర నేను దీంట్లో పెట్టేసేస్తున్నాను. కడిగింది పప్పులో పెట్టేసుకోవటమే. ఆల్రెడీ నేను పచ్చిపప్పులో దానికి సరిపడంత నీళ్లు పోసాను. ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం నీళ్లు పోయాలన్నమాట. కుక్కర్లో పెట్టుకోవాలి. ఆకు సరిపడినంత, ఒక టీ గ్లాస్ అంత నీళ్లు. మెంతులు కొంచెం, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, ఉల్లిపాయలు. నేను 2 పాయలు తీసుకున్నా, పెద్ద పెద్దవి. కొంచెం కూర ఒదుగు అవుతుంది కదా, ఆకుకూర ఇటుగుడి కొంచెమే అవుతుంది కాబట్టి కొంచెం ఒదిగివ్వటానికి ఉల్లిపాయలు తీసుకుని వేసుకోవచ్చు అనమాట. పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇందాకే వేసేసాను నేను. ఇప్పుడు ఈ చింతపండు, ఆల్రెడీ గోంగూర కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే తీసుకున్నా. దాంతోపాటు ఉప్పు కూడా వేసారనమాట, 1 చెంచా. తర్వాత దించిన తర్వాత చాలకపోతే మనం చూసి కొంచెం వేసుకోవచ్చు. కొంచెం నీళ్లు పోస్తున్నా దీంట్లో, మెత్తగా అవుతుంది కాబట్టి. దీంట్లో కొంచెం నీళ్లు పోస్తున్నాను నేను. ఆల్రెడీ ఈ పప్పుకు సరిపడేంత పోస్తాయి కాబట్టి కొంచెం పోసుకుంటే సరిపోతుంది, లేదంటే నీళ్ళు ఎక్కువైపోతాయి అన్నమాట. దీని మీద పెట్టేసేసుకొని మూత పెట్టేస్తే సరిపోతుంది. 3 to 4 విజిల్స్ వస్తే దించేసుకొని పొయ్యి మీద పెట్టి మళ్ళీ తిరగమాతేసుకోవాలి. హాయ్ వ్యూవర్స్, చూడండి పాన్లో పెట్టాను. చాలా వరకు 3 విజిల్స్ వచ్చేసినాయి. ఇంకొక విజిల్ వచ్చేస్తే కట్టేసి దించేసుకొని అది పొయ్యి మీద పెట్టేసుకోవడమే. తర్వాత తిరగమాత వేయటం. చూడండి వ్యూవర్స్, ఉడికింది. తీసుకోవడం బయటికి తీసి దీంట్లో ఉప్పు, కారం అన్నీ వేసేసి కాలుతుంది అనమాట. వేడిగా ఉంది. చూడండి, అంత కొంచెం అంత నిండా వచ్చింది, కొంచెమే. చూడండి ఫ్రెండ్స్, ఉడికింది. కుక్కర్లోంచి తీసాను. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టాయి కాబట్టి నీళ్ళు ఉన్నాయి కదా, బాగా చూసారు కదా. ఎందుకంటే పచ్చిపప్పు కూడా ఉడికిపోయింది. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు కొంచెం ఉడికించుకోవాలి. ఆ తర్వాత తిరగమాత వేసుకొని కొంచెం ఎక్కువ నూనె వేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ నేను కొంచెం ఉప్పు వేసాను కాబట్టి మళ్ళీ కొంచెం 1 చెంచానే వేసా. మళ్ళీ ఇప్పుడు ఇంకో చెంచా వేస్తున్నా. పులుపు చింతపండు ఎక్కువ తీసుకుంటే కనుక కొంచెం ఉప్పు, కారం కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. ఎందుకంటే ఇది గోంగూర కదా, పులుపు ఎక్కువ ఉంటుంది. దాంట్లో కొంచెం పసుపు వేద్దాం. తర్వాత కారం వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కారం నేను 3 రకాలు తీసుకున్నాను. సాంబార్ కారం, కరివేపాకు కారం అండ్ గొడ్డు కారం. కరివేపాకు కారం ఎందుకంటే దీంట్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ
వేసి నేను కారం పొడి పెట్టాను అనమాట. ఉంది కదా అని చెప్పేసి వేసేస్తున్నా, టేస్ట్ బాగుంటుంది. చూడండి, లేదు అనుకుంటే వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. నేను మొత్తం వేసేస్తున్నాను. ఇది ఉడికిన తర్వాత నేను ఆల్రెడీ తిరగమాతకి కూడా సెట్ చేసి పెట్టాను అనమాట. ఎండుమిరపకాయలు, రేపాకు ఆల్రెడీ వేసాను కాబట్టి ఎక్కువ లేదు కాబట్టి కొంచెం వేసాను. కచ్చా పచ్చాగా చిన్నులపాయలు దంచి పెట్టుకున్నాను. ఫ్రెష్ పేపర్ అది గుండ్రాయితో. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ ఉంది గుండ్రాయి. చూడండి, పప్పు ఇందాక నెలగా ఉంది కదా పులుసు కూర. ఇప్పుడు కొంచెం చాలా వరకు దగ్గర పడింది కాబట్టి దీంట్లో తిరగమాత వేసేసుకుంటే సరిపోతుంది. పొయ్యి మీద బాండి పెట్టి నూనె పెట్టాను. ఎండుమిరపకాయలు వేసాను. ఆవాలు, జీలకర్ర, అండ్ ఇంగువ. చిన్నులపాయలు కచ్చా పచ్చగా దంచుకున్నా కదా, అవి వేస్తున్నా. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో కలిపేయటమే. అది ఫ్రెండ్స్, ఇది గోంగూర పులుసు కూర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.